మరి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇలా తక్కువ చేయండి మీ బడ్జెట్ ఇంత అని చెప్పారు అంటున్నారు. మరి 3 కోట్లు ఎక్కడి నుంచి అయింది? సార్ మీరు ఇప్పుడు మాధవ్ బుర్రా గారి దగ్గరికి వెళ్ళి ఇంతలో చేయండి అందరికి తక్కువ అన్నారు. బట్ స్క్రీన్ మీద కనపడుతుంది సార్. ఓకే, ఇప్పుడు వర్కింగ్ డేస్ అందరూ ఏమవుతుందంటే సార్, ఒక సినిమా డబ్బులేమో కనపడింది ఎక్కువైపోతుంది, ప్రొడక్షన్ క్వాలిటీ ఎంత ఇప్పుడు 100 కోట్లు అని పెట్టినా సార్, 3 కోట్లు అని పెట్టినా సార్, అది స్క్రీన్ మీద కనపడిందే ఆడియన్స్ మాట్లాడుకుంటాడు, స్క్రీన్ మీద కనపడింది నచ్చితేనే ఆ డబ్బులు బ్యాక్ వస్తాయి. ఇప్పుడు ఒక హీరో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 10 కోట్లు తీసుకోవచ్చు, 20 కోట్లు తీసుకోవచ్చు. ఒక డైరెక్టర్ 10 కోట్లు తీసుకోవచ్చు, 20 కోట్లు తీసుకోవచ్చు. ఒక సాంగ్ 3 కోట్లతో కూడా చేయొచ్చు. ఒక్కొక్క సాంగ్ 3 కోట్లు 2 కోట్లతో కూడా చేసే వాళ్ళు ఉన్నారు, పెద్ద డైరెక్టర్స్. అంటే ఆ రేంజ్ వాళ్ళ స్కేల్ అంతా ఎక్స్పాండ్ అయిపోయింది, వాళ్ళకి రిలీజ్ అంత ఉంది వరల్డ్ వైడ్, వాళ్ళకి డబ్బులు వస్తాయి. అది నేను అంటున్నాను. సో నాకు ఆ ఒక్క సాంగ్ డబ్బులతో నేను సినిమానే చేయగలను, ఆ 3 కోట్లతో నేను సినిమా చేయాలనుకున్నాను. సో బట్ ఇది 3 కోట్ల సినిమా అనిపించకూడదు, చూసేవాడు స్క్రీన్ మీద 3 కోట్లు ఎలా చేశాడు, ఇంత క్వాలిటీ ఎలా వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఆల్ టెక్నీషియన్స్, బికాస్ ఆఫ్ ఆల్ ఆర్టిస్ట్ నన్ను నమ్మి సపోర్ట్ చేయటం వల్ల, దానివల్ల అంత హ్యూజ్ సెట్ మీరు చూడగలిగారు సార్. ఇప్పుడు పెద్ద సినిమాలకి కనపడే సెట్ మీకు కనపడుతుంది. ఇప్పుడు ప్రేమ కథ చిత్రం చాలా పెద్ద హిట్, బికాజ్ హర్రర్ కామెడీలో అదొక ట్రెండ్ సెట్టర్, ఎవరైనా మాట్లాడుకుంటారు. సప్తగిరికి చాలా పెద్ద లైఫ్ ఇచ్చింది, చాలా పెద్ద సినిమా అది. ఆ సినిమాలో మీరు చూస్తే అది చిన్న బడ్జెట్ మూవీ, అంటే ఆ బడ్జెట్ కి తగ్గట్టుగా వాళ్ళు కాన్సెప్ట్ రెడీ చేసుకున్నారు. ఒక రిసార్ట్కి వెళ్తారు, సినిమా చేస్తారు, దానికి రెంట్ పే చేస్తేనే చాలు. కానీ మా సబ్జెక్ట్కి, మా కాన్సెప్ట్కి అలాంటిది లేదు. వీ హ్యావ్ టు క్రియేట్ అ బిగ్ హ్యూజ్ సెట్. మీరు కనుక చూస్తే మహల్ సెట్టే చాలా భయంకరంగా ఉంటుంది, అది ఏమి ఈజీ కాదు కదా. నానకరమ్మ కూడా ఆల్రెడీ నానకరమ్మ కూడా ఒక సెట్ ఉంటుంది సార్, దాన్ని మేము మౌల్డ్ చేసుకున్నాం. మా దానికి తగ్గట్టు మొత్తాన్ని మా ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ గారు చాలా అద్భుతంగా, అంటే అది నానకరామగూడలో మురారి సినిమా రామచంద్రపురం హౌస్ సెటప్ అంటారు, లెజెండ్ కూడా అందులోనే తీశారు. గోవిందరందరవాడేలో కూడా పింక్ కలర్ గా కనపడుతుంది, అది కూడా అందులోనే. కానీ ఎవరు కూడా గుర్తుపట్టనట్టు విధంగా అసలు ఇది ఎక్కడ చేశారని చెప్పాలంటే అది ఇక్కడ సెట్ అనుకునేటట్టుగా లేదు. అవును సార్, అవును, అంత అద్భుతంగా. అంటే ఆర్ట్ డైరెక్టర్ కి ఆ ఫ్రీడమ్ ఇచ్చాం సార్. ఆర్ట్ డైరెక్టర్ ఎందుకంటే టెక్నికల్ వాల్యూస్ స్పెండ్ స్క్రీన్ మీద కనపడేదానికి అయితే మేము తగ్గించలేదు. ఆర్ట్ డైరెక్టర్ ఈ సెట్కి ఎంత అవుతుంది అంటే ఎస్ గో హెడ్, మిగతా సపోర్ట్ చేసిన డబ్బంతా కూడా స్క్రీన్ మీద కనపడేది పెట్టేసాం మేము. అందుకోసమే అంత ఎక్స్ట్రాడినరీ లుక్ ఉంది. సో రాజీవ్తో మీకు ఏం ప్రాబ్లం లేదు అస్సలకి లేదు. మరి ప్రమోషన్లో అతను ఎందుకు తీసుకురావట్లేదు? ప్రమోషన్స్ లో యాక్చువల్ గా సినిమాకి ముందు మేము ముందే చెప్పేశాను రాజీవ్ కనకాల గారితో, ఎందుకంటే ఇది వచ్చేసి ఒక కొత్త వాళ్ళతో చేస్తున్న ఒక ఎక్స్పెరిమెంట్. ఎవరు కనపడినా ఫ్రెష్ గా కొత్త వాళ్ళే కనపడాలి. అండ్ ఎప్పుడైతే రాజీవ్ గారు అని సీనియర్ ఆర్టిస్ట్ వస్తారో మీడియా మొత్తం కూడా మీరు ఏం క్యారెక్టర్ చేస్తున్నారు ఫస్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతుంది. మీ లెంత్ ఏంటి, మీ క్యారెక్టర్ ఏంటి అంతా అడుగుతారు, అది తప్పు కాదు. అది ఎప్పుడైతే బ్రదర్ నా రోల్ ఒక ఎమోషనల్, నేను ఒక డాక్టర్ రోల్, ఇవన్నీ చెప్పడం స్టార్ట్ అవుతుందో ఆ ముందే కథనాలు వేరే రకంగా వచ్చేస్తాయి. నాకు ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ కామెడీ అనేది నేను చేశాను సార్. ఆ మూడ్తోనే ఉండాలి, ఒక బ్రదర్ సెంటిమెంట్ ఉందనేది సినిమాలోకి వెళ్ళిన తర్వాత ఒక సర్ప్రైజింగ్ ప్యాకేజ్ అవ్వాలి. చూసిన వాళ్ళకి ఇలాంటి సినిమాలో ఎమోషన్ ఉందా, ఇలాంటి సినిమాలో ఒక మెసేజ్ ఉందా అనేది రాజీవ్ కనకాల గారి వల్లే అది తెలుస్తుంది అనమాట. అది ముందు తెలియకూడదు అనే ఉద్దేశంతో ఆయన్ని హైడ్ చేయడం జరిగింది అనమాట. అదొక స్ట్రాటజీ అంతే. సరే, ఇంకోటి సార్, మీరు ఇంత జాగ్రత్తలు తీసుకున్నారు కదా, మీ సినిమా అని కాదు చాలా సినిమాలలో చూస్తుంటాం ఈ మధ్యలో తెలంగాణ ఎనీ యాస, తెలంగాణ కావచ్చు ఏదైనా యాస కావచ్చు, ముఖ్యంగా తెలంగాణ యాస, ఒక క్యారెక్టర్కి తెలంగాణ యాస పెడుతున్నారు. మీ ధన్య అమ్మాయి పేరు ఏంటంటే ధన్య బాలకృష్ణ, అమ్మాయికి తెలంగాణ యాస పెట్టారు. బట్ ఫుల్ ఫ్లెడ్జ్గా అమ్మాయి తెలంగాణ మాట్లాడుద్దా అంటే మాట్లాడదు, మధ్యలో ఆంధ్ర యాస మాట్లాడుద్ది అప్పుడప్పుడు. అంటే అది ఎందుకు డైరెక్టర్కు అవి తెలంగాణ మీద పట్టు లేకపోవడం వల్ల, రైటర్కి పట్టు లేకపోవడం వల్ల, అది ఎక్కడ ఆ మిస్టేక్స్ జరుగుతున్నాయి? మీ సినిమా అని కాదు, చాలా సినిమాలు పెద్ద పెద్ద సినిమాలలో కూడా ఆ మిస్టేక్స్ జరుగుతుంటాయి. అంటే నా సినిమా వర్క్ సార్, అంటే మిగతా సినిమాల గురించి నేను మాట్లాడను, నాకు అది వాళ్ళ ఆన్సర్స్. అది నా సినిమా నేను అనుకుంది ఏంటంటే యాక్చువల్గా ధన్య బాలకృష్ణన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గానే చేయించాం.
ధన్య బాలకృష్ణన్ వచ్చేసి ఈజ్ ఏ కన్నడ, షీఈ్ ఏ కన్నడ గర్ల్. సో నార్మల్ గానే మాట్లాడేసింది తను, డైలాగ్స్ తనకు తెలీదు, ఏదైతే ఉందో చెప్పింది. బట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చిన తర్వాత డబ్బింగ్ వచ్చి వేరే వాళ్ళతో చెప్పించడం జరిగింది. సో కొంచెం మోడర్నైజ్డ్ అంటే ప్యూర్ తెలంగాణ టచ్ చేయకుండా, సిటీస్లో ఏంటంటే సరదాగా ఇప్పుడు హిందీ తెలుగు మిక్స్ చేసి ఎలా మాట్లాడుతుంటారు, అలా మోడర్నైజ్డ్గా కాలేజెస్లో. ఎందుకంటే తను ఉన్న చదువుకున్న ఒక అమ్మాయి లాగా తను ఉన్న క్యారెక్టరైజేషన్కి, అంటే ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి కాకుండా, అంటే ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారిది ఉందండి, ఆయన ఒక విప్లవం కింద తీస్తారు. ఎస్ వీ కెన్ ఎగ్జాక్ట్ గా ప్రతి డైలాగు ఎగ్జాక్ట్ గా అలాగే ఉండాలి. సో ఏంటంటే చదువుకున్న అమ్మాయిలు సరదాగా వాళ్ళు అటు ఇటుగా మాట్లాడుతుంటారు ఫ్రెండ్స్ తో. ఎందుకంటే ఒక కాలేజ్ లో అందరూ కలిసి చదువుతారు కాబట్టి మీ లాంగ్వేజ్ నాకు కొంచెం వస్తుంది, పక్క లాంగ్వేజ్ నాకు కొంచెం వస్తుంది, అంటే రాయలసీమ స్టైల్ వస్తుంది, ఆంధ్ర స్టైల్ వస్తుంది, తెలంగాణ స్టైల్ వస్తుంది. ఈ మూడు కలిపేసి ఊరిని అలా మాట్లాడుతున్నట్టు సరదాగా ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం అంతే. సో మీరు ఒక పూర్తి స్పృహతోనే చేశారు. ఇట్లా అనుకొని చేసాం కానీ అంటే అది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలని, ప్యూర్ గా అలా వెళ్ళిపోవాలా, ఆ నిడివికి ఇది బాగుంటుందని. అదే నిజంగానే ఈ అమ్మాయి మనం ఆ బ్యాక్ డ్రాప్ ని చూపించాలంటే కనుక మీరు అన్నట్టు ప్రతిదీ డీటెయిల్గా వెళ్ళేవాళ్ళం. అండ్ మేమేం చేసామంటే అందరినీ కవర్ చేసాం. మనం తెలుగు వాళ్ళం, మనం అంతా ఎవరి సినిమా చూసినా మన రాష్ట్రాలు విడిపోయినా బట్ అది మంచిగా పొజిషన్కి ఎదుగుతుంది, ఇది మంచిగా పొజిషన్ ఉంది, ఎవరికి వాళ్ళు లాభం పొందుతున్నారు. సో ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసినప్పుడు ఈ సినిమా మాది, మనది, ఈ రాష్ట్రానికి సంబంధించింది కాదు అనుకోవాలని చెప్పి ఈ క్యారెక్టర్కి ఇట్లా సార్. మన అది ధన్యాకేమో ఇటు సైడ్ తెలంగాణ యాక్సెంట్ పెట్టాను, మన శకలక్ శంకర్కేమో శ్రీకాకుళం, అటు ఉత్తరాంధ్ర, అటు వైజాగ్, శ్రీకాకుళం అట్లా మాట్లాడతారు. మళ్ళీ మన శివుడు ఏమో గుంటూరు జిల్లా పెద్దకొరపాటు శివుడు అని చెప్పి గుంటూరు జిల్లా అటు స్టైల్ మాట్లాడుతూ ఉంటాడు స్లాంగ్. తర్వాత మన సప్తగిరి ఏమో నెల్లూరు స్లాంగ్ మాట్లాడు. అందరికి స్క్రిప్ట్ చేసి ఇప్పుడు ఈ రాష్ట్రాలు డివైడ్ అయిపోయినాక ఇది ఒక పెద్ద కాన్సన్ట్రేషన్ అయిపోయినట్టుంది. అంటే ప్రతి వాళ్ళని పెట్టేసి మన ప్రతిదీ అలా కాదండి. అంటే ఉన్న నా 7 క్యారెక్టర్స్ ని కొత్తదనం చూపిద్దామని అంతే. రాష్ట్రాలని దాని గురించి గుర్తు చేద్దామని కాదు. దే విల్ ఫీల్ హ్యాపీ. ఇప్పుడు ఎవరన్నా సరే ఇప్పుడు నేనే నన్ను నా ఊరు ఏంటని అడిగారు అనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఊరు చెప్తాను, అది మీ ఊరు అయినప్పుడు ఆటోమేటిక్ మనోడా అన్న ఒక ఫీలింగ్ మీకు కలుగుతుంది, ఒక హ్యాపీనెస్ వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఒక హ్యాపీనెస్ కలిగించడానికి ఆ ప్రాంతం వాళ్ళకి చేసిన ఇది. ఇంకోటి హీరో మీ బ్రదర్ అశ్విన్ బాబు గారు. అశ్విన్ బాబు ఆయన ఒక మంచి క్రికెటర్ అని విన్నాను నేను. అవును సార్. ఆయన యాక్చువల్గా CCLలో ఆడాలి అన్న పట్టుదలతోటి, అందులో ఆడాలంటే 2-3 సినిమాలు చెయ్యాలి కాబట్టి హీరో కావాలన్నది ప్రయత్నం చేశాడని. కరెక్ట్. అవును సార్, ఇది 100% కరెక్ట్ సార్. నేనే ఇందాక చెప్పాను కదా సార్, చిన్నప్పుడు నేనే క్రికెటర్ అండ్ ఫిల్మ్ అని అనుకున్నాను కదా. నేను చాలా బాగా ఆడతాను క్రికెట్. సో అశ్విన్ కూడా ఇంక అంటే ఇప్పుడు అన్నయ్య అడుగుజాల్లో నడుస్తూ ఉంటారు కదా తమ్ముళ్ళు ఎక్కువగా. సో నేను క్రికెట్ ఆడేటప్పుడు వాడు కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. మేమందరం ఒక టీంలో అలా ట్రావెల్ అవుతూ ఉండేవాళ్ళం. నాకు అది ఏం యాక్చువల్లీ నా ఏం అది ఎప్పటికన్నా అప్పుడు ఇదివరకు బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు కెప్టెన్స్గా ఉండి ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు ఆ వరద బాధితులను ఆదుకోవటానికి కానీ అలాగే ఒక చారిటీ మ్యాచెస్ ఆడేవాళ్ళు, మేము టీవీలో చూసేవాళ్ళం. ఎప్పుడైనా నేను కూడా అలా స్టార్ మ్యాచ్ ఆడాలి అనేది నా డ్రీమ్ సార్. ఫస్ట్ అన్నయ్య డ్రీమ్ అది. సో నా డ్రీమ్ని నేను ఏమో రేపు అవకాశం వస్తే నేను ఆడతాను, ఇప్పుడు నేను కూడా ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి. కానీ ఇప్పుడు నేను ఏంటంటే ఇంక బిజీ అయిపోయిన తర్వాత నేను ఇంక ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేషన్. వాడు కూడా చాలా మంచి క్రికెటర్, నాకన్నా బాగా ఆడతాడు వాడు. సో ఇప్పుడు వాడేంటంటే అన్నగా నేను సాధించలేకపోయాను కాబట్టి ఇప్పుడు తమ్ముడిగా వాడు చేయాలనేది, వాడు స్టార్ క్రికెట్ ఆడాలని చెప్పి CCL కోసం ఆ టీం మొత్తం సపోర్ట్ సార్ యాక్చువల్గా అశ్విన్ తీసుకోవాలంటే. కానీ రూల్స్ వైజ్ ఒక పెద్ద ఫుల్ లెంత్ హీరోగా చేయాలి, 2-3 సినిమాలు అయితే ఉండాలనేది ఒక రూల్ ఉంది సార్. అందుకోసం వాడు ఫస్ట్ అసలు సినిమా మీద ప్యాషన్ కన్నా వాడికి CCLలో క్రికెట్ ఆడటానికి సినిమా హీరో అవ్వాలని ఒక ఆశ వాడికి. దేవుడి దయ వల్ల ఈ ఇయర్ రిలీజ్ అయిపోయింది. జీనియస్లో ఒకటి ఆల్రెడీ చేశాడు. జీనియస్లో యాక్చువల్గా హీరోగా లాంచ్ అయ్యాడు సార్. కానీ కొన్ని అల్లు అరవింద్ గారి చేతుల మీద లాంచ్ అయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల
మళ్ళీ మా ప్రొడ్యూసర్ గారు అశ్విన్తో అయితే సినిమా బడ్జెట్ కొంచెం కష్టము, బిజినెస్ అవ్వదు, ప్రొడ్యూసర్ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పడం వల్ల రీప్లేస్ అయ్యాడు. రీప్లేస్ అయినా నేను ఒక చిన్న రోల్ ఇవ్వటం జరిగింది. వాడు హీరో లాంచ్ అయినా కూడా నేను ఒక చిన్న రోల్ ఇస్తే చేశాడు నా మీద అభిమానంతో. దానికి అప్లాజ్ వచ్చింది వాడికి. సో అయితే తన కోరిక తీరిపోయింది కాబట్టి మరి ఇంకా సినిమాల్లో యాక్ట్ చేయడా తర్వాత ఫ్యూచర్లో ఎలా? ఎందుకు చేయడు సార్, ఇప్పుడు తన అంబిషన్ దాంతో వచ్చాడు. ఇంకా అది స్టార్ క్రికెటర్ అవుతూ మంచి ఈ ప్రొఫెషన్లో కూడా ఉంటాడు, యాక్ట్ చేస్తాడు. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Islamku. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.